వాక్య ప్రకారంగా చేసేవారు. వాక్య వర్తమానం విన్న తర్వాత ఆ విధంగా ఉన్నవాడు జీవము కలిగిన వారు, జీవించుచున్నవారు, ఆత్మీయంగా జీవించుచున్నవారు. అలాగే జీవించుచున్నవారు, అలాగే జీవించు మరణించిన వారు అంటే బాగా తింటుంటారు, లోపల తిరుగుతుంటారు, వాక్యం వింటుంటారు, ఆ తర్వాత ఆరాధనకు వస్తుంటారు, అన్ని ఉంటాయి. కానీ వాక్య ప్రకారంగా మాత్రం నడవరు. బయటికి వెళ్ళగానే వాక్యాన్ని మర్చిపోతారు. వాక్య ప్రకారం నడవంటే వీళ్ళు జీవించున్నా ఉన్న పేరు కానీ మరణించిన వాళ్ళ కింద లెక్క, చచ్చిన వాళ్ళ కింద లెక్క. ఎందుకంటే వాక్యాన్ని పాటించరు. అలాగే జీవించున్న వారు వాళ్ళు ఆత్మీయంగా కూడా జీవిస్తుంటారు. మందిరానికి వస్తుంటారు, వాక్యం వింటుంటారు, పాటలు పాడుతుంటారు, చక్కగా ఆరాధన చేస్తారు. తర్వాత మరలా వాక్యాన్ని కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ ఎక్కడున్నా కానీ వారి ప్రార్థన ఆరాధన ఆగదు, ఆగదు. వాక్య ప్రకారం కూడా చక్కగా నడుస్తూ ఉంటారు అన్నమాట. వీళ్ళు జీవము కలిగి చచ్చిపోయిన వాళ్ళు ఏమిటంటే మరణించిన వాళ్ళు ఏం చెప్పండి, వాక్యం వింటారు. వాక్యం విని మరలా ఏమైపోతారు, మరణించారు కాబట్టి పాటించారు. చచ్చిన శవానికి వెళ్ళి ప్రార్థన చేయండి, చేయదు. తగ్గించుకోమని తగ్గించుకుంటుందా, లోకస్తుల సహవాసం దానికంటే తెలుస్తా. ఏమండి వాక్యం వినబట్టే వింటుందా, ఇంటి దగ్గర వాక్యం వినంటే వినదు. యూట్యూబ్ లో ఉన్నాయి కదా, ఎక్కడ కుదురుతుందంటే పిల్లలు మేము యూట్యూబ్ లో వాక్యం వింటాం, ఎక్కడ కుదురు పిల్లలు వీడియో గేమ్లు ఆడుకోవాలి కదా, వాళ్ళ కోసం కదా మేము సెల్ కొనిచ్చింది, మరి వాళ్ళు ఆడుకునే వాళ్ళు కదా మేము అని అంటారు మన తల్లిదండ్రులే. మాకు వినడానికి కుదరదు అంటారు. వీళ్ళెవరు, మరణించిన వారు. వీళ్ళెవరు చెప్పండి, మరణించిన వారు. హల్లెలూయా. వీళ్ళెవరు చెప్పండి, మరణించిన వారు. వాక్యముని వింటారే గాని కైగొనరు, అసలు వినరు కూడా, వాళ్ళకి ఎక్కదు కూడా. మరణించినటువంటి వ్యక్తికి ఏమి వినబడదు, ఏమి అవ్వదు. అలాగే నువ్వు కూడా ఈ మందిరంలో వాక్యం వింటున్న నువ్వు కూడా జీవము కలిగిన వ్యక్తి వలె ఉన్నావా, మరణించిన వ్యక్తి వలె ఉన్నావా, నువ్వు ఆలోచన చేసుకోవాలి. జీవించుతున్న వ్యక్తిగా లేకపోతే జీవము కలిగిన వ్యక్తిగా ఉన్నట్లయితే నీవు వాక్యమును అనుసరిస్తూ ఉంటావు, వాక్యాన్ని నీవు పాటిస్తూ ఉండడం అనేది జరుగుతుంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఈ లోకంలో సర్వశక్తిమంతుడు సృష్టించిన సృష్టి జీవము కలిగి ఉంది. ఇప్పుడు చెట్లు ఉన్నాయి అనుకోండి, వాడికి జీవం ఉంది, ఎదుగుతున్నాయి, కాయలు కాస్తున్నాయి, పువ్వులు పూస్తున్నాయి. అలాగే జంతువులు కూడా చక్కగా నడుస్తున్నాయి, తింటున్నాయి, చక్కగా. అలాగే పక్షులు కూడా ఆకాశం ఎగురుతాయి. అన్నీ కూడా జీవము కలిగి ఉన్నాయి కాబట్టి ఎగరడము, చెట్టు మీద వాలడము, గూళ్ళు కట్టుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే ఏమొకటి అవి చేస్తూ ఉంటాయి. ఎందుకంటే వాటికి ఏమున్నది, జీవము ఉన్నది. పిల్లారా, జీవము కలిగిన చెట్లు, జీవము కలిగినటువంటి జంతువులు, సముద్రంలో ఉన్నటువంటి చేపలు ఉన్నాయి అనుకోండి, జీవం ఉంది కాబట్టి అవి కదులుతూ ఉంటాయి అన్నమాట, కదులుతూ ఉంటాయి, అవి జీవము కలిగి ఉన్నాయి. అలాగే సర్వశక్తిమంతుడి పిల్లలు కూడా వాక్యములో కదులుతూ ఉంటారు, పరిశుద్ధులుగా కదులుతుంటారు, నీతిమంతులుగా, ప్రార్థనా పరులుగా కదులుతూ ఉంటారు అన్నమాట, నడుస్తూ ఉంటారు. తగ్గించుకుంటూ, తమను తగ్గించుకుంటూ, ఓర్పు కలిగి, సహనము కలిగి, సమాధానం కలిగి, విరోధాలు లేకుండా సమాధానం కలిగి, ప్రేమ కలిగి, తగ్గింపు కలిగి, ఏమండి ఆ యొక్క క్రియలు కలిగి ఉండి, క్రియలతో ఆ యొక్క జీవము కలిగి వాళ్ళు నడుస్తూ ఉంటారు. అందుకని క్రియలు లేని విశ్వాసము మృతము అని ఉందన్నమాట. క్రియలు కలిగినటువంటి విశ్వాసే జీవము కలిగిన వాడు. అందుకనే జీవము కలిగిన వారు ఎప్పుడు కూడా వాక్యానికి లోబడతారు. జీవము కలిగిన వారికి ఏదైనా చెప్తే
చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన కోతిని సర్కస్లో ఆడిచ్చేవాడు. అది ఆ గిన్నె దమ్మడి తీసుకొచ్చేది, సైకిల్ తొక్కుమంటే తొక్కేది. ఆ సర్కస్లో అతను ఏం చెప్తే అవన్నీ చేసేది అనమాట. అలాగ చేసేది కొన్ని రోజులకి ఏమైపోయిందంటే అది ముసలిదైపోయి చచ్చిపోయింది. చనిపోయినప్పుడు అది ఏమీ చేయట్లేదండి, ఏమీ చేయట్లా. ఇవి ఆ గిన్నె తీసుకురామంటే తీసుకురాలేకపోతుంది, తీసుకురాలేదు, ఇక చచ్చిపోయింది కదా. సైకిల్ తొక్కమంటే తొక్కుతుందా? ఏమి లేదు. ఎందుకని? అలాగే జీవము కలిగిన వారికి చచ్చిన వారికి అంత వ్యత్యాసం ఉందన్నమాట. అందుకనే చనిపోయిన వారికి చెవుల మీదకి వెళ్ళిపోతాయి వాక్యం. అలాగే జీవము కలిగిన వారికి వాక్యము హృదయంలోకి వెళ్ళి నాటబడుతుంది అన్నమాట. మొక్క ఎలా నాటబడుతుందో అలా నాటబడి ఎదుగుతుంది అనమాట. అదే మంచి నేలను చల్లబడిన విత్తనాలు 30 అంతులు 60 అంతులు 100 అంతులు ఎలా ఫలిస్తాయో వాళ్ళ హృదయంలో కూడా అదే విధంగా ఫలిస్తూ ఉంటాయి. కాబట్టి జీవము కలిగిన వ్యక్తి ఆ కోతి వలె ఆ సర్కస్ వ్యక్తి ఎలా చెప్తే అలా చేసిందో, అలాగే జీవము కలిగిన వారు కూడా సర్వశక్తిమంతుడు ఎలా చెప్తే అలాగా ఏం చెప్తే దాని ప్రకారం నడుస్తూ ఉంటాడు. ప్రార్థన చెబితే ప్రార్థన చేయడం, మాట ఎందుకు క్రియ ఎందుకు ప్రార్థన చేయడం, ఎడతెగక ఆయన స్తుతించడం, దేవారాత్రులు వాక్యం వినడం, ప్రార్థన చేసుకుంటూ ఉండడం, ఎప్పుడు కూడా ఆత్మ సంబంధం విషయాల మీదే, వాక్యం మీదే, వాక్యం వినాలనే మనసే ఉంటుంటుంది అన్నమాట. ఇంక వేరే మనసు ఉండదు. అదే చనిపోయిన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతడు వాక్యం మీద మనసు ఉండదు, ప్రార్థన మీద ఉండదు. చచ్చిపోయాడు అతడు. ప్రార్థన చేసుకోమంటే చేసుకోడు, నిద్రలేసి ప్రార్థన చేసుకోమంటే చేసుకోడు, బైబిల్ చదువుకోమంటే చదువుకోడు, నిరంతరం ఆయన స్తుతించుకుంటే స్తుతించలేడు. చచ్చిపోయాడు, చేయలేకపోతున్నాడు. జీవము లేదు, అక్కడ ఆత్మ లేదు. ఆత్మ కలిగిన వ్యక్తి అయితే ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురు, వారు సర్వశక్తిమంతుని కుమారులు అనబడతారనుంది. కానీ జీవం అంటే ఆత్మ లేని వారికి వాక్యం అంటే విసుగ్గా ఉండడం, ఆయన కార్యాలంటే విసుక్కోవడం, ఆయన పనులంటే విసుక్కోవడం. మీకు అర్థమైందా? అవి కృప అనుకోరు, విసుక్కోవడం. ఇంకా వాళ్ళకి ఆ వర్తమానం వినాలంటే విసుగు, యూట్యూబ్లో ఆ వాక్యం వినాలంటే విసుగు. కానీ వీళ్ళకి లోక సంబంధం వీడియో గేమ్లు ఆడమంటే ఆడుతుంటారు, లోక సంబంధం రాజకీయాలు వినడం, సెల్ ఫోన్ పెట్టుకొని రాజకీయాలు వింటూ ఉండడం, వీడియో గేములు చూస్తూ ఉండడం, లోక సంబంధమైన విషయాలు అక్కడ ఇలా జరిగింది ఇక్కడ జరిగింది అంటే వీళ్ళకి లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంటుంది అనమాట. అదే మరణం అని బైబిల్ చెప్తుంది. శరీరానుసారం శరీర సంబంధమైన విషయాల మీద చూస్తారు. ఈ చచ్చిన వాళ్ళకి లోక సంబంధమైనటువంటి ఉద్యోగాల మీద, చదువుల మీద, పనుల మీద, మీకు అర్థమైందా? లోక కార్యాల మీద, అంటే పనులు చేసుకోవద్దని కాదు, చదువుకోదు, అదే ధ్యాస అన్నమాట. తిండి మీద, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, నాటుకోవడం, కోసుకోవడం, పెళ్ళిళ్ళు, ఇదే ఆలోచన, ఇదే మనసు. ఆ చదువులు, ఆ కాలేజీలు, ఆ స్కూళ్ళు, అదే గొడవ, అదే మనసు. వాటి మీదే మనసు ఉంటా ఉంటుంది అనమాట వీళ్ళకి ఎప్పుడు చూసినా కానీ. వాక్యం ప్రార్థన అంటే పట్టించుకోరు. ఎక్కడ కుదిరి నాకు కుదరదు అంటారు, నాకు తీరదు అంటారు. నాకు అవి చదువుకోవడం, ఈ రాసుకోవడం, ఈ చేసుకోవడం, అవి చేసుకోవడం సరిపోతుంది. ఆ ప్రాజెక్టులు, ఈ ప్రాజెక్టులు, ఆ వర్కులు, ఈ వర్కులు, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, అక్కడ పనికి వెళ్ళాలి, ఇక్కడ పనికి వెళ్ళాలి, తీరదు, కుదరదు. మాస్టర్ గారికి ఏమో అలాగే చెప్తుంటారు, నాకు ఎక్కడ కుదిరితే అలా ఉంటారన్నమాట. అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా అందుకని అవన్నీ మానేయాలంటే చాలా బాధపడిపోతారు. ప్రార్థన మానడం బాధ ఇది వాళ్ళకి, హ్యాపీగా మానేస్తారు. ఏదైనా పని మానేసి ప్రార్థన రమ్మన్నారు అనుకుంటే చాలా బాధ, ఇసుకుంటారు, చిరాకు పడిపోతారు. బుధవారం ప్రార్థన అయింది, శనివారం ప్రార్థన అయింది, ఆదివారం ప్రార్థన అయింది, పనులు చేసుకోనికుండా అన్నట్టుకుంటుంది ఉంటాడు. బాధగా ఉంటుంది అన్నమాట. ప్రార్థన రావాలంటే పని మానేసి, స్కూల్ మానేసి, కాలేజీ మానేసి బాధగా ఉంటుంది అన్నమాట. చాలా బాధగా మానలేకపోతుంటారు అనమాట. పని అంటే ఏదో మీరు వెళ్ళే పనులనే కాదు, లోకంలో బోల్డ్ మంది పనులు చేసి వాళ్ళు ఉంటారు, మానలేకపోతుంటారు అనమాట. అవి ప్రార్థనైనా మాడతారు కానీ, ఆరాధనైనా మాడతారు కానీ అది మానలేరు అనమాట. ఇవి మానలేరు అనమాట. అందువల్ల నిజముగా జీవము కలిగిన వారు
మొట్టమొదట ఆత్మ కలిగిన వారు వాక్యాన్ని పాటిస్తారు. అందుకని ఆత్మానుసారులు ఆత్మ సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు. అది జీవమును సమాధానమునైనదని. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు వాక్యాన్ని పాటిస్తారు. వాళ్ళ గోలంతా ఎప్పుడు వాక్యమే, భక్తే. మీకు అర్థమైందా? జీవము కలిగిన వారు వాక్యాన్ని అనుసరిస్తుంటారు. దాని మీద మనసు కలిగి విన్నటువంటి వాక్యం మీద మనసు కలిగి దాని ప్రకారం వాళ్ళు నడుస్తూ, ఇంకా ఆయన కోసం ఏం చేయాలా, ఇంకా ఆయనకి ఎక్కడైనా నేను ఏదైనా చేయకుండా పాపంలో ఉన్నానా, ఏదైనా పాటించకుండా ఆయనకి విరోధంగా ఉన్నానా అని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ ఆ వాక్య ప్రకారం నడుస్తూ ఉండేటువంటి వారు జీవము కలిగిన వారు. కానీ మరణించిన వారు లోక సంబంధమైన విషయాల మీద మనసు ఉంచుతారు తప్ప ఇంక ఈ వాక్యాన్ని పాటించరు. ప్రార్థన అన్నా అస్తమానేంటి ప్రార్థన, అస్తమానేంటి బైబిల్ చదువుకోమంటావు, ప్రతిసారి ఏంటి నువ్వు యూట్యూబ్లో వాక్యం వినాలి, సెల్లివ్ అంటావేంటి, నేను లోకంలో బోర్డు చూసుకోవాల్సి ఉంటే ఇది నాకు ఇంపార్టెంట్ అంటారు వాళ్ళు. ఇది నాకు అవసరం, ఈ ముఖ్యం, లోకం నాకు ముఖ్యం కానీ భక్తి ముఖ్యం కాదు, పరలోకం ముఖ్యం కాదు, నాకు లోకం ముఖ్యం, పనులు ముఖ్యం, అవి ఇంపార్టెంట్. అర్జెంట్ పని అండి, దీనికంటే అర్జెంట్ పని ఏమి లేదు. అర్థమైందా? ఏమ్మా ప్రార్థన రాలేదంటే అర్జెంట్ పని అండి. అర్జెంట్ అంటే అత్యవసరమైన పని, ముఖ్యమైన పని, ఇంపార్టెంట్ వర్క్ వల్ల. అర్థమైందా? ఆయన కంటే ఇంపార్టెంట్ ఏమైనా ఉందేంటి? ఇలారా ముఖ్యమైంది, అత్యవసరమైంది ఈ చివరి కాలంలో ఆయన వాక్యమును పాటించుట. హల్లెలూయా. వాక్య ప్రకారంగా నడుచుట. అదే మరణించిన వారికి వినడమే, కూర్చొని వింటారంతే. వినడం వరకే, అది కూడా చెవుల మీదకి వెళ్ళిపోతుంది. ఇంకా దాని ప్రకారం నడవరు. ఇంకా లోకరీతిగా మరణించారు వీళ్ళు. ప్రార్థన చేసుకోరు, వాక్యాన్ని నమ్మరు, తగ్గించుకోరు, ఓర్పు ఉండదు, వాక్యాన్ని ఏం పాటించరు, వాక్య ప్రకారం నడవరు. ఎందుకంటే చచ్చిన శవం ఏమైనా నడుతుందేటి? చచ్చిపోయిన శవం ఏం చెప్పండి, కదులుతుందా? ఏది చెప్తే చేస్తుందా? వీళ్ళు కూడా అంతే. ఆత్మీయంగా ఆత్మ లేదు, పరిశుద్ధాత్మ లేని వాడు నా వాడు కాదన్నాడు ఆయన. ఆత్మ లేనప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? చచ్చిన శవంతో సమానం. ఇంకా ఓరక ఏదో వచ్చి కూర్చోడమే, వాళ్ళు పోడు పడలేక వీళ్ళు పోడు పడలేక పాస్టర్ గారు అస్తమాను ప్రార్థన రావట్లేదు కొడుతున్నారు అంటున్నాడు. ఆ పోడు పడలేక మా అమ్మ అస్తమాను రావట్లేదు అంటుంది. మరి మా నాన్నగారు రావట్లేదు అంటున్నాడు. అది పోడు పడలేక వస్తున్నాను, కానీ నాకు ఇంటి దగ్గరే ఉండిపోయి అటు ఇటు తిరుగుదామని, ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్దామని సెల్ ఫోన్లో అవి చూసుకుంటా ఉందా నాకు ఆశ. ఎప్పుడెప్పుడు అయిపోద్దా ప్రార్థన, ఎప్పుడెప్పుడు సెల్ ఫోన్లో చూసుకుందామా. ఇంటికి వెళ్ళగానే వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుంటూ ఉండడం ఉండదు. ఆదివారం ఇజ్రాయేలుకి విశ్రాంతి దినమేలాగో ఆదివారం మనకు అలాగే మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. కానీ అది పక్కన పడేసి లేకపోతే ఏదైనా వాక్యం వినాలి. సెల్ ఫోన్లో ఏం చేయాలి? ఏదైనా వాక్యము వినాలి. నేను వెళ్ళిన తర్వాత ఇది చేస్తాను. ఈ పాస్టర్లు ఏం చెప్పారు ఏంటో చూస్తాను. నేను మత్స్యాక పాస్టర్లు ఆరాధనలు జరుగుతుంటే ఏం చెప్తున్నారు, అప్పుడు దాన్ని చూసుకొని ఇది చెప్పేది తప్పు అని ఒక వర్తమానం తయారు చేసుకుంటాను. ఆయన నమ్మనిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, మీరు ఆలోచన చేయండి. జీవించుతున్నావు, మరణించి ఉన్నావు, నువ్వు ఆలోచించుకోవాలి. వాక్యం విన్న తర్వాత దాని ప్రకారం నువ్వు నడుస్తూ ఉన్నావంటే, భయం కలిగి ఆ వాక్యానికి లోబడి నడుస్తున్నావంటే నువ్వు జీవము కలిగి ఉన్నావని అర్థము. కానీ విన్న వాక్యాన్ని నువ్వు మర్చిపోయి వాక్య ప్రకారం నడవకుండా ఇక నీ ఆలోచన చొప్పున, నీ ఆశల చొప్పున, నీ తలంపులను బట్టి నువ్వు నడుస్తూ నీ ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తున్నావు, కట్టుబాట్లు లేకుండా అడవిగాడిదిలాగా నడుస్తున్నావంటే, తిరుగుతున్నావంటే నువ్వు మరణించావని అర్థము.
కాబట్టి జీవము కలిగిన వారి ఈ చివరి కాలంలో ఎత్తబడతారా ఈ నామని స్తోత్రం. హల్లెలూయా. ఆత్మ సంబంధ విషయాల మీద మనసు కలిగిన వారే కొనిపోబడతారు. లోక సంబంధ విషయాల మీద మనసు కలిగి వాక్యాన్ని పాటించినటువంటి వారు విడిచిపెట్టబడతారు. అందుకని ఇప్పుడు జీవానికి మరణానికి మధ్య వేలాడుతున్న సమయం ఇది. జీవానికి మరణానికి ఒక వ్యక్తిని ఐసీలో పెడతారు. పిల్లారా, జీవానికి మరణానికి మధ్య వేలాడుతుంటారు. డాక్టర్ గారు అంటారు బ్రతుకుతాడు చనిపోతాడో చెప్పలేం. అది మీ ప్రార్థన మీద ఆధారపడి ఉంటుంది, ఆయన చిత్తం మీద ఆధారపడి ఉంటుంది. ప్రార్థన చేసుకోండి, మేమేం చేయలేము, అది ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు కూడా అంతే. ఈ సమయం ఏంటంటే పిల్లారా, నువ్వు జీవము కలిగి ఉంటే, నీ వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటే పైకి కొనిపోబడడం. నువ్వు గనక వాక్యాన్ని అనుసరించకుండా ఉన్నట్లయితే అంటే ఆత్మీయంగా మరణించిన వారు విడవబడతారు. జీవము కలిగిన వారు కొనిపోబడతారు. అందుకనే నీ ముందు రెండు ఉన్నాయి. ఆ పేషెంట్ ముందు రెండు ఉంటాయి. ఒకటేంటంటే బ్రతకడమా చనిపోవడమా. ఇప్పుడు కూడా నీ ముందు రెండు ఉన్నాయి. ఒకటేమిటంటే ఆయన రాజ్యానికి వెళ్ళిపోవడమా ఎత్తబడడమా. రెండవది నీవు విడిచిపెట్టబడి నీవు ఉగ్రతలో పడిపోవడము నీ ముందున్నాయి. ఉగ్రతలో అంటే శ్రమల్లో పడిపోయి నశించడము, ఈ రెండు నీ ముందున్నాయి. నువ్వు ఆలోచన చేసుకోవాలి. విడిచిపెట్టబడతావు. నీకు అర్థమైందా? అందుకనే జీవము లేని శవాలు విడవబడతాయి, జీవము కలిగిన వారు ఎత్తబడతారు. హల్లెలూయా. అందుకని బైబిల్ చెప్తున్న మృతులు పాతి పెట్టుకొని నీ వచ్చి నన్ను వెంబడించుము. ఆత్మ లేని వ్యక్తి మృతులే. కాబట్టి నా మూల బాప్తిజం పొంది నువ్వు పరిశుద్ధ ఆత్మ కలిగిన వ్యక్తి అయితే, జీవము కలిగిన వ్యక్తి అయితే ఆయన వాక్య ప్రకారంగా ఇప్పుడు ఈ లోకాన్ని విడవమంటే విడిచిపెట్టేస్తాం. ముగ్గురు యూదులు ఉన్నారు, వాళ్ళలో జీవం ఉంది. జీవము ఉన్నది కాబట్టి వాళ్ళు మేము ఆ యొక్క పాపము చేయము అన్నారు. వాళ్ళు యోసేపులో జీవం ఉంది, నేను పాపము చేయను, నాకు శిక్ష వేసినా పర్లేదు. వాళ్ళలో జీవం ఉంది. నువ్వు ప్రార్థన మానేసినా సరే నేను ప్రార్థన మాను, నేను ఆరాధన మాను, స్తుతి మానను. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని వాళ్ళు ఏం చేయలేరు చెప్పండి. జీవము కలిగిన వారు మేరలేరు. అదే జీవము లేని వారైతే ప్రతిమ నమస్కారం చేయమంటే చేసేస్తున్నారు. చేయమంటే ఏం చేస్తున్నారు చెప్పండి. జీవము కలిగిన వారు చేస్తున్నారు. లోక సహవాసాలు చేయకూడదంటే చేస్తూ ఉంటారు. లోక సంబంధం పిల్లల మీద, అబ్బాయిల మీద, అమ్మాయిల మీద మనసు పెట్టుకోవద్దంటే పెట్టుకుంటానే ఉంటారు. మానలేరు. ఏమండి, చెడ్డ చూపులు చూడకూడదు, చూస్తూనే ఉంటారండి. అదే నిజమైన వాళ్ళు అయితే వాక్యాన్ని పాటిస్తుంటే జీవము కలిగిన వాళ్ళు. వీళ్ళు మరణించిన వాళ్ళు ఏం చేస్తుంటే చెప్పండి, జీవం లేదు అక్కడ. అందుకనే వాళ్ళు ఎలాంటి వాళ్ళు, కుర్చీలు, బల్లలు, బట్టలు, మనిషి తయారు చేసుకుని ఎంటిని కూడా ఏమి లేదు చెప్పండి. జీవం లేదు. జీవం ఉందా? ఇప్పుడు మొక్క నాటామనుకోండి ఎదుగుతుంది. ఒక జంతువు ఉందనుకోండి, ఒక చోటకి వెళ్ళమంటే అది ఒక చోటకి అది వెళుతుంది. కుర్చీ దానది ఒక చోటకి వెళ్ళమంటే వెళ్తా, జంతువులాగా కదిలి వెళ్ళిపోతా. ఒకసారి ఒక ఆయన ఎద్దులని బండి తీసుకొని ఇలాగ పట్టుకున్నాడు అనమాట, పైకి లేపి. ఎద్దులు అక్కడ ఉన్నటువంటి ఎద్దులు నేరుగా వచ్చేసి ఆ బండిని అలాగ భుజం మీద పెట్టుకున్నాయి అనమాట. పెట్టుకొని వెళ్ళిపోతున్నాయి ముందుకు. ఆయన కూర్చున్నాడు. అలా కుర్చీలు కూడా వీళ్ళకి అవసరం కదా, వాటంతా వచ్చేస్తున్నాయా? ఎవరొకరి సహాయం వలన
కంప్యూటర్లు అయినా అయినా కూడా ఏదైనా కూడా ఎవరొకరు సహాయం వల్ల నడుస్తుంటాయి ఇవన్నీ. కానీ జంతువులు అయితే అన్నిటికి ప్రాణం ఉంటుంది కాబట్టి అవి ఎవరి సహాయం లేకుండానే, అందుకని చచ్చిన శవాన్ని కూడా ఎవరొకరు తీసుకోవాలి. సమాధి దగ్గరికి అటంతా వెళ్తాయా? వెళ్ళలేవు. కాబట్టి పిల్లారా, నువ్వు ఏ విధంగా ఉన్నావో ఆలోచన చేసుకో. నువ్వు విడిచిపెట్టబడే వ్యక్తిగా ఉన్నావా, ఎత్తబడే వ్యక్తిగా ఉన్నావా? నువ్వు వాక్యముని వినే వ్యక్తిగా ఉండి పాటించని వ్యక్తిగా ఉన్నావా? వాక్యముని విని దాన్ని నెరవేర్చిన వ్యక్తిగా ఉన్నావా? ఏ విధంగా ఉన్నావో నువ్వు ఆలోచన చేసుకో. చివరి కాలం వినటం వలన విన్నంత మాత్రం ఏమి పరలోక రాజ్యానికి రారు. విన్నంత మాత్రం పరలోక రాజ్యానికి ఏమి రారు. అందుకనే ఇప్పుడు ఏదైనా ఆజ్ఞ అతిక్రమిస్తే, వాక్యాన్ని మీరిపోతే జీవము కలిగిన పశ్చాత్తాపడతారు, సరిదిద్దుకుంటారు, ఏడుస్తారు. ప్రార్థన చేసుకోకపోతే, అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేసుకోలేదే, ఇదిగో లోక సహవాసాలు చేస్తున్నానే, నేను ఈ విధంగా అవిశ్వాసంతో విజ్జోడుగా ఉంటున్నానే, లోక బంధువులు వాళ్ళందరితో విజ్జోడుగా ఉండి నేను ప్రార్థన మానేస్తున్నాను అని ఏదైనా వాక్యాన్ని మీరినప్పుడు పశ్చాత్తాపడతారు. ఈ చచ్చిన వాళ్ళకి పశ్చాత్తాపం ఉండదు, బాధ అయ్యదు. మారు మనసు మందు రోజంతా ప్రార్థన లేకుండా జీవిస్తారు. అయ్యో ఈ రోజంతా ప్రార్థన చేసుకోలేదని బాధ ఏం పడరు. ఎంత వర్తమానం అని చెప్పి అలా కూర్చొని వింటా ఉంటారంటే బాధ అయ్యదు వాళ్ళకి. వాక్యం మీరిపోయిన బాధ అయ్యదు. అయ్యో లోక స్నేహాలు చేయొద్దని చెప్పారు, లోక స్నేహాలు చేస్తున్నాను, అయ్యో పాపం కదా, నేను వాక్యాన్ని మీరిపోయాను కదా అని బాధ అయ్యదు. వీడియో గేములు చూడొద్దన్నారు పాస్టర్ గారు, లేకపోతే వాక్యం అలా చెప్తుంది. ఎందుకంటే సమయాన్ని వ్యర్థమైన వాటికి ఇవ్వద్దని, ఉపయోగం లేదు వాటి వల్ల, అవి జీవము కాదని. అయినా వాటిని ఆడుతూ ఉంటారు. దాని విషయంలో పశ్చాత్తాపడతారా? అయ్యో నేను లోబడలేదే, అది తప్పే, క్షమించిన ఆయన అనరం. అలాగ వింటూ కూర్చొని ఉంటుంది. ఈ చచ్చినోళ్ళి శవాలు ఏం పశ్చాత్తాపడవు. నువ్వు శవం దగ్గరికి వెళ్ళి ఎంత బోధించినా మారు మనసు పొందుతుందా? పశ్చాత్తాపడుతుందా? నేను పాపం చేసి ఏడుస్తుందా? యారు దానికి ఏం తెలియదు. అది నువ్వు కూడా అలాగే వాక్యం వింటుంటావు, కానీ పాటించకపోతే పశ్చాత్తాపడవు, మారు మనసు పొందవు, ఇక చెడుతనాన్ని విసర్జించవు. ఎందుకని? శవం ఏమైపోయింది చెప్పండి? చచ్చిపోయిన శవానికి ఏం తెలీదు, ఏం మారు మనసు పొందదు, ఏమి పశ్చాత్తాపడదు, ఏమి కదలదు. ఆయన వాక్య సంబంధమైన వాటిలో కథ నువ్వు ప్రార్థన చేసుకోమన్నా చేసుకో, బైబిల్ చదువుకోమన్నా చదవు, తగ్గించుకోమన్నా తగ్గించుకో. కోపము, మానము, ఆగ్రహముని విడిచిపెట్టము అని ఉంటుంది. విడిచిపెట్టడం. సహనాన్ని కలిగి ఉంటే ఉండడం, మారడం. చచ్చిన శవం అది లోపడదు. చచ్చిన శవం లోపడతా అది అలాగే ఉంటుంది. వీళ్ళు కూడా అలాగే ఉంటారు. వీళ్ళు కూడా అలాగే ఓర్పు కలిగి ఉండమంటే ఉండరు, ప్రేమ కలిగి ఉండమంటే ఉండరు. ప్రేమ దీర్ఘకాలము సహించలేరు ప్రేమగా, కానీ వీళ్ళు దీర్ఘకాలం సహించలేరు. కాబట్టి పిల్లారా, నీలో జీవం ఉన్నట్లయితే వాక్యములో నువ్వు కదులుతూ ఉంటావు అన్నమాట. వాక్యాన్ని మర్చిపోలేవు. నీ తలంపుల్లో వాక్యము కదులుతూ ఉంటుంది, నీ ఆలోచనలో వాక్యము కదులుతూ ఉంటుంది. ఆ వాక్యము నిన్ను వాక్యానికి లోబడేలాగా చేస్తుంది, ఆయన మాటకి లోబడేలాగా చేస్తుంది. ఆ క్రియలు కలిగిన వారి ఈ తెల్లవారుజామున లోకాన్ని విడిచిపెట్టి పునరుద్ధానం చెందుతారు, ఆయన నమ్మనిస్తారు. ఈ చచ్చిన వారు లోకాన్ని విడిచిపెట్టలేరు, లోకాశలు విడిచిపెట్టలేరు. లోకంలో ఏది కనబడితే వాటిని ఆశిస్తూనే ఉంటారు, ప్రేమిస్తూనే ఉంటారు. ప్రేమించొద్దని చెప్పిన అక్కడ పనులకి వెళ్ళి ఇక్కడ పనులకి వెళ్ళి ఆలయాలలో ఏళ్ళల్లో అయ్యి చూసి వాటిని ఆశించి, అవి కూడా మా పిల్లలకుంటే బాగుండు అలాంటి బట్టలే. అక్కడ పనులకి వెళ్ళి ఎవరైతే చూస్తారో ఆ ఇళ్ళల్లో పిల్లలు చూస్తారు, ఆ పిల్లలు వేసుకున్న బట్టలు మాకు కూడా ఉంటే బాగుంటుంది, పిల్లలు చాలా అందంగా ఉన్నారు, మా పిల్లలు కూడా అందంగా ఉండాలని అయ్యే కొంటారు. వాళ్ళలో ఏ వస్తువులు అయితే చూస్తారో అదే వస్తువులు మాకు కూడా ఉంటే బాగుండు, మా పనికి వెళ్ళే వాళ్ళకు ఉన్నాయి అవన్నీ మాకు కూడా ఉంటే బాగుండు, అలాంటివన్నీ కొనుక్కుంటుంటారు. అవసరం లేకపోయినా ఆశ వాళ్ళకున్నాయి, మాకు కూడా ఉండాలనేటువంటి
ఆశ. వీళ్ళు వాక్యం వింటూనే కూడా ఆశలు పోలేదంటే వీళ్ళు మరణించిన వారుగా, ఇంకా విడవని వారుగా వాక్యం వింటారే కానీ పాటించట్లేదంటే వీళ్ళు మరణించిన వారుగా ఉన్నారు. జీవము కలిగిన వారు అలా ఉండరు. జీవము కలిగినది పునరుద్ధానం చెందుతుంది. మర్త్యమైన దాన్ని మిరింగివేస్తే, మర్త్యమైన లోకాన్ని ఏం చేసి చెప్పండి, విడిచిపెట్టడమే మిరింగివేయడం. విడిచిపెట్టడమే మిరింగివేయడం. అమర్చితను ధరించుకుంటారు. ఇది మిరింగివేయబడుతుంటే కనబడకుండా పోతుంది. లోకం వాళ్ళలో, నశించే లోకం వాళ్ళలో కనబడదు. శరీర సంబంధమైన విషయాల మీద, అంటే లోక సంబంధమైన విషయాల మీద వాళ్ళ మనసు పెట్టరు. వాళ్ళ మనసు ఎప్పుడు కూడా మెస్సై మీద, ప్రార్థన మీద ఉంటుంది. ప్రార్థన మీద ఉంటుంది వాళ్ళ మనసు. వీళ్ళే జీవము కలిగిన వారు. కానీ మరణించిన వారికి ఎప్పుడు కూడా మనసు లోకం మీద ఏమిటంటుంది, వాక్యం వింటుంటారే కానీ మనసు అంతా కూడా లోకం మీదకి పోతా ఉంటుంది అనమాట. వాళ్ళకి ఎప్పుడు కూడా వింటుంటారు కానీ వాళ్ళ మనసు అంతా ఎప్పుడు కూడా ఈ లోకంలో కనబడే వాటి మీదకి, సెల్ ఫోన్లో కూడా లోక సంబంధం వాటి మీదకి వాళ్ళ మనసు, లోక సంబంధం వాటిని చూడటం, లోక సంబంధం వాటిని వినడం, లోక సంబంధమైన మాటలు వినడం, లోక సంబంధ పాటలు వినడం, లోక సంబంధమైన సంగతులు తెలుసుకోవడం అవసరం లేకపోయినా వాటి గురించి అడగండి, టక్ చెప్పేస్తారు లోక సంబంధం వాటి గురించి అడిగితే. కానీ నిజమైన వధువు ఎప్పుడు కూడా మనసు ఆత్మ సంబంధం విషయాల మీద. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని లోకంలో మనసు అంతా ఎప్పుడు కూడా తినడం మీద, త్రాగడం, అమ్ముకోవడం మీద వాళ్ళ మనసు ఎప్పుడు కూడా వాటి మీద ఉంటుంది. ఆత్మ సంబంధమైన వారి మనస్సు ఎప్పుడు కూడా వాక్యం మీద, ప్రార్థన మీద, పరిచర్యల మీద. ఓ పిల్లారా, ప్రేమ కలిగి సమాధానంతో ఉండడం, నిత్య షాలోమ్ అన్నమాట. ఎప్పుడు సమాధానంగా ఉంటారు. అందుకే పాత యెరూషలేముకి కొత్త యెరూషలేముకి తేడా ఉంది. కాబట్టి పిల్లారా, ఓ నిజమైన వధువు, నిజమైన వధువు ఈ చివరి కాలంలో జీవము కలిగినది ఆమె. ఓ ఇప్పుడు ఆమె పైకి కొనుగోబడుతుంది. ఆయన మన స్తోత్రం. హల్లెలూయా. మరణించిన వారు అనగా వాక్యము. ఎందుకని ఏలీ కుమారులు ఉన్నారు, వినేవారు. వాళ్ళ తండ్రి ఏలీ ఎంత చెప్పినా కానీ వినేవారు కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే సర్వశక్తిమంతుడు వాళ్ళని నాశనం నిర్ణయించుకున్నాడు కనుక మాట వింటలేదని. ఏలీ కుమారులు అనేది ఏలీ కుమారుల గురించి చెప్పిన మాటే కాదు, ఎవరైతే ఆయన మాట వినరో వాళ్ళందరి గురించి చెప్పిన మాట అది. నువ్వు కూడా ఈనాడు వాక్యం విని దాని ప్రకారం నడవకుండా నీ ఇష్టం వచ్చినట్లు ఉంటున్నావంటే, ఆ వాక్య ప్రకారంగా నువ్వు సమాధానం కలిగి ఉంటే గొడవలతో ఉండడమో, విరోధంగా ఉండడము, వాళ్ళకి వీళ్ళకి విరోధంగా ఉండడము, ప్రేమ కలిగి ఉండమంటే ద్వేషంతో ఉండడము. ఏలీ కుమారుడు అలాగే ఉండేవాడు. లోకమును ప్రేమించొద్దంటే లోకమును ప్రేమిస్తూ ఉండడం. వినేవారు కాదు, విన్న వాక్యాన్ని వాళ్ళు పాటించేవారు కాదు, అనుసరించేవారు కాదు. అలాగ ఉన్న వాళ్ళందరూ కూడా ఏలీ కుమారులే, ఏలీ కుమార్తెలే. ఏలీ కుమార్తెలు ఆయన కుమార్తె లేరు, కానీ అర్థం అవడానికి చెప్తున్నారు అనమాట. మరణించిన వారు. కాబట్టి నువ్వు చివరి కాలంలో ఆ మరణించిన శవాల వలె ఉండొద్దు సుమా, ఆ మరణించిన వారి వలె ఉండొద్దు సుమా. జీవము కలిగిన వారి వలె చివరి కాలంలో ఉండాలి. జీవము కలిగిన వారు. అందుకని ఒక కుర్చీల వలె, ఒక బల్ల వలె, లేకపోతే గోడ వలో, లేకపోతే దాని వలో, దీని వలో, దేని వలో ఉండొద్దు. అంటే వాటికి ఏమన్నా చెప్పండి, జీవం లేదు కాబట్టి అవి కదలవు. ఎక్కడేసినా అక్కడే ఉంటాయి, ఎక్కడ పెట్టినవి అక్కడే ఉంటాయి, అవి కదలవు. జీవము కలిగిన వారిలో కదలిక ఉంటుంది. వాక్య ప్రకారం నడుస్తున్నారంటే ప్రార్థన చేస్తూ విన్న వాక్యాన్ని భద్రపరుచుకొని ఆ వాక్యాన్ని గురించే ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆ రోజంతా, ఆ వారం అంతా, వారి రోజు జీవం ఉంది. వారం అంతా అదే దాని గురించి ఏ వర్తమానం వింటారో ఆ వర్తమానాన్ని గురించి జ్ఞాపకం చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, జ్ఞాపకం చేసుకుంటూ, పనుల్లో ఉన్నా ఎక్కడున్నా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంటే వాళ్ళ జీవం ఉన్నట్లు లెక్క. హల్లెలూయా. 啊 అలా కాకుండా వాక్యం విని అయిపోయిన తర్వాత దాన్ని మర్చిపోయి
మరలా గత ఆదివారం ఏ వర్తమానం చెప్పామంటే నోరేళ్ళు పెడుతుంటారు, గుడ్లు పెడుతుంటారు, తెలియదు వాళ్ళకి పెద్ద గుడ్లే చూస్తుంటారు, ఇలాగ మర్చిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ ఆదివారం అయిపోయింది, దాంతో వాళ్ళకి అవసరం లేదు ఇక వాక్యంతో. వీడు చచ్చిన వాళ్ళు అనమాట, మరణించిన వారు. ఎందుకంటే జీవం అంటే ఆ వాక్యం వాళ్ళలో కదులుతూ ఉంటుంది. జీవం అంటే ప్రార్థన చేసుకుంటూ, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. జీవం లేదనుకోండి, దాన్ని మర్చిపోతారు అన్నమాట. ఇజ్రాయెల్ అలాగే మర్చిపోయేవాళ్ళు. ఇంకా ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ అలా ఉండరు, చనిపోయారని అర్థం. నేను నమ్ముకున్నప్పుడు ఇలారా, ఇప్పుడంటే వాక్యం ఆయన బోధిస్తుంటాడు, రాసుకుంటాను. అది ఆ రోజుల్లో అయితే ఇంకా మాకు ఇప్పుడున్న ఆరాధన అప్పుడు నాకు లేవు. అందుకని ప్రత్యేకంగా ఉండేవాడిని. కొత్తలో బాప్తిజం పొందినప్పుడు అప్పుడు నేను బైబిల్ కొన్ని మాటలు చదువుకొని ఆ మాటలు ఎక్కడ మర్చిపోతానా అని ఆ రోజంతా కూడా మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, మరలా కనుక గుర్తుకు రాకపోతే మరలా ఏం చదివానా, ఎక్కడ ఏదో మాట మర్చిపోయినా మరలా చూసుకొని మరలా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ ఆ రోజంతా అలా గడిపేవాడు. మనం గడుపుతున్నావా? భక్తి చేస్తున్నాను, నేను చాలా భక్తిపరుడిని, చాలా భక్తిపరురాలు అంటున్నావు. నా వలె ఎవరు లేరు అనుకుంటున్నావు. అలా చేస్తున్నావా? మరుసటి రోజు మరలా. అందుకనే వాక్యం అలాగా మనసులో మెదులుతూ ఉండేదన్నమాట. దాని గురించి నాయన ఆ వాక్య ప్రకారం నన్ను నడిపించు, నాకు సహాయం చెయ్యి అని ఆ మాటలే పదే పనులు చేస్తూ కూడా పదే ఆ మాటలే. నీకేమి లేదు, చిన్న పని అప్పగిచ్చాడు, వాక్యాన్ని మర్చిపోతాడు. ఆ ఈ పనుల్లో పడిపోయి కబుర్లు చెప్పుకోవడం, లోకముచ్చలు చెప్పు, కిందకి వెళ్ళారనుకుంటే వంట పని అప్పగిచ్చావు అనుకుంటే వాక్యాన్ని మర్చిపోతారు, స్తుతి మర్చిపోతారు, ఆరాధన మర్చిపోతారు. ఇంకా అదే మనసుతో చేస్తూ ఉంటారు. నిజమైన వాళ్ళు అలా కాదు. నిజమైన వధువు ఆయన స్తుతిస్తూ ప్రార్థిస్తూ హల్లెలూయా, మనసేమో ఆయన మీద ఉంటుంది, చేతులు ఆడుతూ ఉంటుంది అంతే. కానీ నీ మనసు కూడా వాటి మీద ఉంటుంది, పైన ఉండదు. నీ మనసు కూడా వాటి మీద కొనసాగుతూ ఉంటుంది అన్నమాట. అదే ప్రమాదం. మనసు ఎప్పుడు కూడా. అందుకని ఆయన మీద ఎవరి మనసు అయినా ఆనుకున్నో వారిని సంపూర్ణ శాంతి కలిగిన వారుగా ఆయన చేస్తాడని బైబిల్ చెప్తుంది. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, అలాగే ప్రతి దినము కూడా వాక్యము చదువుకొని, అలాగే 8 సద్గుణాలు చదువుకొని, అవి ఉన్నాయా లేవా, నాలో ఉన్నాయా లేవా, పరిచర్యకు ముందు చివరిలో అవే పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకొని, చింతలని ఆయనకు అప్పగించి ఇదే పని. నాకు పని చేసుకుంటూ కూడా ఇదే పని. మధ్యలో ఆగి ఒకవేళ ఒక మాట గుర్తుకు రాకపోతే ఆ పని అయినా ఆపి మరలా ఆ వచనం చూసుకొని మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ పని చేసుకుంటూ. అలాంటి వాళ్ళు ఎత్తబడతారు. అలాంటి వాళ్ళు ఏం భూమి మీద ఉండరు, విడవబడేవారు. అందువల్ల నీవు విడవబడతావు, ఎత్తబడతావు నీకు అర్థమైపోతుంది. నువ్వు విడిచిపెట్టబడతావు ఈ వర్తమానాన్ని బట్టి, ఎత్తబడతావు నీకు అర్థమవుతుంది. చచ్చిన వాళ్ళు ఎలా ఉంటారంటే, నీళ్ళు లేని చోట మొక్క నాటితే ఏమైపోతుంది చెప్పండి? రాళ్ళల్లో మొక్క నాటామనుకోండి, వేరు లేనందువలన బండ మీద పడిపోతాయి, వేర్లు భూమిలోకి దిగవు, ఎండిపోతాయి. వీళ్ళు కూడా అంతే. లోపల జీవము లేదు, నీరు లేదు. నీరు మొక్క బతకాలంటే నీరు ఉండాలి, నీరు లేదు, ఆత్మ లేదు. వాక్యం వింటారు కానీ అవి ఎండిపోతాయి, ఎదగదు, ప్రార్థన చేసుకోరు, వింటారు అంతే. విని హృదయంలోకి వెళ్ళదు, వదిలేస్తారు. ఇంకా వాక్యాన్ని గురించి ప్రార్థన చేసుకుంటూ ఉండరు. నేను ఇలా చెప్పినా నేను ఇలా చేసేవాడంటే నా గొప్ప కోసం చెప్పలా. నువ్వు కూడా అలా ఉండాలని ఉద్దేశంతో చెప్పినా కానీ ఈ మరణించిన వాళ్ళు పట్టించుకోరు. పాస్టర్ గారు ఇలా అంట, అలా చేసేవారంట అని అనుకుంటావే తప్ప నువ్వు పాటించవన్నమాట.
ఈ పాటించని వారు పాటించలేకపోతున్నట్టు వీళ్ళలో ఏం లేదు చెప్పండి, జీవము లేదు. వీళ్ళు ప్రమాదంలో పడిపోతారని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. అందువల్ల ఏదో వాక్యం కాబట్టి వస్తున్నాను కాబట్టి ఎత్తబడతాను అని అనుకోకండి. మిత్రులారా, వాక్యమును పాటిస్తేనే, లోకాన్ని విడిచిపెడితేనే, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోకుండా పర సంబంధమైన వాక్యం మీద మనసు కలిగి భూ సంబంధమైన పనుల మీద మనసు పెట్టకుండా వాక్యం మీద మనసు పెట్టి ఆ వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఆ వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళు వస్తారు. హల్లెలూయా. కానీ వాక్యాన్ని విని వాక్యం మీద మనసు లేకుండా, ఆయన మీద మనసు లేకుండా భూ సంబంధమైన వాటి మీద మనసు కలిగి ఉన్నటువంటి వారు విడిచిపెట్టబడతారు. అందుకనే ఈ లోకంలో అన్నీ కూడా భూ సంబంధమైనవి. ఈ చదువులు భూ సంబంధమైనవే. ఈ లోకంలో ఇళ్ళు, పొలాలు, వస్తువులు ఇవన్నీ కూడా భూ సంబంధమైనవే. వీటి మీదే మనసు కలిగి ఉంటారు చాలామంది. కాబట్టి ఆలోచన చేయి. ఏమనుకుంటా ఉంటే ఇలారా, ఏమనుకుంటా ఉంటే ఎందుకు వెళ్ళలే, వాక్యం వింటున్నారు కదా ఎందుకు వెళ్ళలే అనుకుంటావు. కానీ ఎల్లప్పుడూ నీ హృదయంలో ఆయన నువ్వు ఒక ప్రార్థనా మందిరముగా ఉండాలి. నా మందిరము ప్రార్థనా మందిరము అని చెప్పాడు ఆయన. నా మందిరం ఏమిటి చెప్పండి? ఆ ప్రార్థనా మందిరం అంటే ఎవరు? నీవే. నీవు ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ప్రార్థనా మందిరముగా ఉండాలి. వాక్యమును ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉండే ప్రార్థనా మందిరముగా ఉండాలి. ఆ ప్రార్థనా మందిరముగా ఉన్న శరీరాలు మారిపోతాయి, ఎత్తబడతాయి. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థించే వాళ్ళ మనసు ఎప్పుడు కూడా ఆయన మీదే ఉంటుంది తప్ప భూ సంబంధమైన వాటి మీద ఉండదు. వారి శరీరాలు మారిపోయి ఎత్తబడతారు. ఈ ప్రార్థనలు లేని వాళ్ళు ఎప్పుడు కూడా లోక సంబంధమైన వాటి మీదే వాళ్ళ మనసు, లోక సంబంధమైనటువంటి పనుల మీదే మనసు. ఇంకా ఎప్పుడు రోడ్డు మీద వెళ్తున్నారు అనుకోండి, ఏది కనబడితే దాని మీదే మనసు, దాని గురించి ఆలోచిస్తారు. పనికి వెళ్ళి ఆ ఓనర్ గారి ఇంట్లో ఏదైనా చూశారంటే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు, ప్రార్థన ఉండదు. లేకపోతే ఏదైనా ఊరో ఎక్కడికో పనికి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా చూశారంటే ఆ ఊర్లో దాని మీదే మనసు, దాని గురించి ఆలోచించుకుంటూ వస్తుంటారు. లోక సంబంధం వాటి గురించి ఆలోచిస్తూ ప్రార్థన మర్చిపోతారు. వీళ్ళు ఐక్య విచారాల వలన ప్రార్థన మర్చిపోతుంటారు. తిండి వల్ల మత్తులైపోయి ప్రార్థన మర్చిపోతారు. ప్రార్థన ఉన్నది వీళ్ళ జీవితంలో. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడతారు. ఎలా ఉన్నా పరలోక రాజ్యం వచ్చే పని అయితే భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టొద్దని ఆయన చెప్పాల్సిన పని లేదు. ఎలా ఉన్నా వస్తారు కాబట్టి. ఐక్య విచారాలు పరలోక రాజ్యం వచ్చే పని అయితే ఐక్య విచారాలు ఉండాల్సిన ఐక్య విచారాలు కలిగి ఉన్నా పర్వాలేదులే అని చెప్పేవాడు ఆయన. కానీ ఇవన్నీ ఉంటే రారు కాబట్టి అందుకని ప్రార్థించే వారిలో ఇవన్నీ ఉండవు. ప్రార్థించే వారిలో ఇవన్నీ వాళ్ళు ఒక ఏంజల్స్, దూతలు అన్నమాట. ఎల్లప్పుడు దూతలు ఎలాగైతే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, ఆ దూతల పరలోకంలో శిరుబులకి కెరుబులకి ఈ లోకం తెలీదు, ఈ ప్రపంచం తెలీదు, ఈ లోకంలో ఏమి తెలీదు. అందుకని తొంగి చూడకూడదు అని ఉంది బైబిల్లో. వాటికి ఏం తెలుసాయంటే ఆయన్ని స్తుతించడం మాత్రమే తెలుసు. అవి పరిశుద్ధమైనవి, పాపము లేదు వాటికి. అలాగే ఈ భూమి మీద ఉన్న ఈ దూతలు కూడా, ఈ వధువు కూడా పరిశుద్ధత కలిగి ఆయన ప్రార్థించడము తప్ప, స్తుతించడము తప్ప నీ లోకములని ఏమి కూడా ఆమె తెలియదు. ఎందుకంటే వాటి మీద మనసు పెట్టదు. అందుకని నీకు లోక విషయాలు చెప్పడం కుళాయి వదిలినట్టు వదిలేస్తాం. కుళాయిలు నీళ్ళు ఎలా అవుతాయి? నీ నోట్లోని లోక మాటలు అన్నీ వచ్చేస్తాయి. రాజకీయాల గురించి, ఆడేం చేశాడు, ఈడేం చేశాడు, ఆ రాజకీయ నాయకుల గురించి, ఈ రాజకీయ నాయకుల గురించి, ఆ సినిమా వాళ్ళ గురించి, ఈ సినిమా వాళ్ళ గురించి, ఆ క్రికెట్ ప్లేయర్ గురించి, ఈ క్రికెట్ ప్లేయర్ గురించి, ఆ వీడియో గేమ్ల గురించి, ఈ వీడియో గేమ్ల గురించి, ఇంటి అనుకోళ్ళ గురించి, ఇంటి ముందు వాళ్ళ గురించి. ఏమండి అన్నీ నీకు. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా ప్రార్థన మీద ఉండదు నీకు. ఈ చూడమంటే మనం సెల్ ఫోన్ ముందు పెట్టుకుని కంటంతో పెట్టి చూస్తూ ఉంటాం అనమాట. అలా వింటూ ఉంటుంటావు ఇవన్నీ లోక విషయాలన్నీ.
అందుకని రాజకీయ సంబంధమైన వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయ సంబంధమైన వింటూ ఉంటుంటారు. వాళ్ళలో ఉన్న ఆత్మది డబ్బు ఆత్మ ఉందనుకోండి, వాడు ఎప్పుడు కూడా డబ్బుకు సంబంధించిన విషయాలే వింటూ ఉంటాడు. సెల్ ఫోన్లో ఈజీగా డబ్బు సంపాదించడం ఎలాగా, అలాగ డబ్బు ఎలా సంపాదించాలి, ఇలా డబ్బు ఎలా సంపాదించాలి, వాడి మనసు ఎప్పుడు కూడా దాని మీద ఆ విషయాలే వింటూ ఉంటాడు. వ్యవసాయదారుడు ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు చూసినా పొలము, ఆ పంటలు, ఏ ఎరువులు వేయాలి ఏంటి, వాళ్ళు ఉన్న ఆత్మది వింటూ ఉంటాడు. ఆడు లోకంలో వాళ్ళు వ్యాపారస్తులు అనుకోండి, ఏ వ్యాపారం చేస్తే బాగుంటుంది, ఏమిటి ఆ వ్యాపార సంబంధమైన అన్నీ కూడా వింటూ ఉంటాడు సెల్ ఫోన్ ముందు పెట్టుకొని. ఈ చదువుకునే ఆత్మ ఉంటుంది కొంతమంది, అది లోకాత్మే. ఆత్మ కలిగిన వాళ్ళు ఎప్పుడు సెల్ ఫోన్ ముందు వేసుకొని, ఆడికి ఏ ర్యాంక్ వచ్చింది, ఈడికి ఏ ర్యాంక్ వచ్చింది, ఆడికి ఎలా చదివాడు, ఈడు ఎలా చదివాడు, ఎన్ని గంటలు చదివాడు, వాడికి ఎన్ని మార్కులు వచ్చాయి అని వాళ్ళ గురించి ఆ పాఠము అది ఇది ఇంకా వాళ్ళ మనసు ఎప్పుడు కూడా దాని మీద ఉంది. లోక సంబంధం వాటి మీదే. వంటలు చేసేవాళ్ళు, వంట పిచ్చేవాళ్ళు ఎప్పుడు చూసినదే ఆ కార్యక్రమాలు వింటూ ఉంటుంటారు. లోకంలో వాళ్ళందరూ కూడా వాటి మీద మనసు కలిగి ఉన్నారు ఈ రోజుల్లో. పనులు చేసే వాళ్ళందరూ ఆ పని ఎలా చేయాలి, ఈ పని ఎలా చేయాలి, ఆ పని ఏంటి, ఈ పని ఏంటి, ఇంకా వాళ్ళ మనసు అంతా ఎప్పుడు దాని మీదే. కానీ నిజమైన వధువు ఉంది, వీటన్నిటి మీద లేదు ఆమె మనసు. ఆమె మనసు దూత వలె. అందుకని పునరుద్ధానం ముందు దేవదూతల వలె ఉంటారు, లేకపోతే ఆయన దూతల వలె ఉంటారని వాక్యం చెప్తుంది. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈనాడు ఏంజెల్స్ ఎత్తబడతారు, జీవము కలిగిన వారు ఎత్తబడతారు. జీవము కలిగిన వారే నిరంతరం ఆయన్ని స్తుతిస్తారు. చచ్చిన వారు ఆయన్ని స్తుతించలేరు. వాళ్ళ ప్రార్థన మందిరము కాదు. నువ్వు మరణించావంటే స్తుతించలేవు ఆయన్ని. ఒక అమ్మాయి అంటుందంట, అమ్మా నేను స్తుతించలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రార్థన మీద నాకు మనసు ఉండలేదంటే, అమ్మా నువ్వు ఆత్మీయంగా నువ్వు ఆయన దూరం అయిపోయావు. మరణం అంటే ఏంటంటే ఎడబాటు అనమాట. ఆయన దూరం అయిపోయావు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు నీ దోషాలను ఒప్పుకో, నువ్వు మార్చుకో, అప్పుడు నేను ప్రార్థించే మనసు ఆయన నీకు ఇస్తాడు, ఆయన నా మనస్తాడు. అందుకనే బండి దొర్లుకుంటే ఎలా వెళ్ళిపోతా ఉండదో, ప్రార్థన కూడా నీ జీవితంలో అలా దొరుకుతా ఉండదు, ఆగదు. అందుకనే పిల్లారా, లోకంలో మనం నడిపే బళ్ళుకి బ్రేకులు ఉండొచ్చు, ఆగుతూ ఎక్కడొక చోట ఆగొచ్చు, లేకపోతే నువ్వు పని అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఇంటి ముందు పెట్టుకుంటావు, ఆ రాత్రి అంతా ఆగిపోయి ఉంటుంది అది. కానీ పరలోక సంబంధమైన ఆయన వధువుకు మాత్రము, ప్రార్థనకు మాత్రం బ్రేకులు లేవు. అది ఏదో ఆపి ఇంటి ముందు పెట్టడం అలాంటిది కాదు. అది నిరంతరము స్తుతిస్తూ ఉంటుంది. దివారాత్రులు, రాత్రింబగుళ్ళు, నిత్యము, ఎల్లప్పుడూ ఎడతెగగా వీరి శరీరాలు మారుతాయి. ప్రార్థించకుండా తినడం, ఊరి మీద తిరగడం, ఆడి దగ్గరికి వెళ్ళడం, ఈడి దగ్గరికి వెళ్ళడం, ప్రార్థన లేకుండా జీవించడం, సెల్ ఫోన్ ముందేసుకుని లోక కార్యాలు, మురికి కార్యాలన్నీ చూస్తూ ప్రార్థనకి ఏం వెళ్తాంలే, చాలా ఇంట్రెస్ట్గా ఉంది సెల్ ఫోన్లో ఇది చూస్తా కూర్చుందాం, మా ఇంట్లో వాళ్ళు వెళ్ళి నేను ఇంటి దగ్గరే ఉండాలే అని ఇంటి దగ్గర ఉండిపోతుంటారు. పిల్లలు కానీ చాలామంది లోకంలో మనుషులు మురికి కార్యాలు చూస్తూ ప్రార్థనకు రారు. ఎందుకంటే బాగా ఇంట్రెస్ట్గా ఉంటుంటాయి, వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంటాయి. ఇంకా ప్రార్థన అంటే ఆసక్తిగా ఉండదు, ప్రార్థన అంటే ఇష్టంగా ఉండదు. అర్థమైందా? మెస్సేజ్ అంటే ఇష్టం ఉండదు. లోకస్తులకు సంబంధించిన స్నేహితులైతే నీకు బాగా ఇష్టం, ఫ్రెండ్స్ అంటే బాగా ఇష్టం, ఆ కాలేజీలో అమ్మాయిలు అబ్బాయిలు అంటే చాలామందికి ఇష్టం. కానీ మనకైతే ఆయన అంటే ఇష్టం, ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించమంటివి యేషువా, నీ నామమునా మెస్సయ్యా యేషువా. ప్రార్థించమంటివి యేషువా, నీ నామమునా మెస్సయ్యా యేషువా. ప్రార్థించుచోటిమి మేము, నీ కృప ద్వారా ప్రతిఫలము నీము. ప్రార్థించుచోటిమి మేము, నీ కృప ద్వారా ప్రతిఫలము నీము.
ప్రార్థించమాతివి యాషువా, నీ నామమున యేసయ్యా యాషువా. హల్లెలూయా. జీవమున్నంటే ప్రార్థిస్తూ ఉంటారు. నీ శరీర మార్పు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. పరిశుద్ధ పర్వతం మీద ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన శరీరం మారింది. కానీ జీవము లేని వారు, మరణించిన వారు ఎన్నిసార్లు ఎడతెగక నిత్యము ప్రార్థన చేయమని ఇక్కడ నుండి చెప్పినా వాళ్ళు వినరు. ఇక్కడ వింటారు తప్ప ప్రార్థన చేసుకోరు. వాళ్ళకి ప్రార్థన మీద మనసు ఉండదు, చేసుకోవాలని ఉండదు. అలాంటి వాళ్ళందరూ కూడా శరీరం మారక విడిచిపెట్టబడతారు. ఎందుకంటే వాళ్ళలో జీవము లేదు కాబట్టి. జీవం ఉంటేనే కదులుతుంది. ప్రార్థన అనేది కదిలేదు. జీవం ఉంటేనే వాళ్ళలో జీవం లేదు కాబట్టి ప్రార్థన అనేది ఆసక్తి ఉండదు, చేసుకోవాలనిపించదు. తర్వాత చేసుకుంటానులే, రేపు చేసుకుంటానులే, రేపు నుంచి ఇంకా బాగా చేసుకుంటానులే, ఇలాగా వంకలు వాయిదాలు వేస్తూ ఇలా కాలం వెళ్ళబుచ్చుతూ కాలక్షేపం చేస్తూ పోతుంటారు. అర్థమైందా? ఒకవేళ ఆరంభించినా అది ఆ రోజే. కొంచెం ఏదో భయం వేసింది అనుకున్న వాక్యం విని ఆ రోజే ప్రార్థన చేసుకుంటారు. మళ్ళీ 2 రోజులు మళ్ళీ మామూలే. వీళ్ళల్లో జీవము లేదు. కాబట్టి నీలో జీవం ఉన్నట్లయితే ఏం చేస్తావు చెప్పండి? ఎల్లప్పుడూ స్తుతి ఆగదు. నీ స్వరము మౌనంగా ఉండదు. నీ నోట్లో నుండి వచ్చే ప్రతి మాట ఆయన్ని ఘనపరిచేదిగా, ఆయన్ని స్తుతించేదిగా, ఆయన్ని ఆరాధించేదిగా ఉంటుంది. హల్లెలూయా. ఎలా ఉన్నావో నువ్వు ఆలోచన చేసుకో. అందుకని నీ నాలుక ద్వారా వచ్చేటువంటిది నీకు జీవాన్ని ఇస్తుంది. ఆ ప్రార్థన ఎప్పుడు కూడా నీకేం చేస్తా చెప్పండి? జీవము. నువ్వు మరణమును జయించి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీ నాలుక ఆయన స్తుతిస్తూ ఉంది కాబట్టి, ఆయన మాటలని ఘనపరుస్తూ ఉన్నది కాబట్టి. కానీ మరణించిన వారి యొక్క నాలుక లోక విషయాలు మాత్రం బాగా మాట్లాడుతుంది. లోడాబెడ లోడాబెడ లోడాబెడ. ఏమంటే లోడాబెడ లోడాబెడ మాట్లాడమంటే టక 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 మాట్లాడతాను. చంద్రులు గుర్రబళ్ళు ఉండి టక 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 వెళ్ళిపోతుండే అనమాట. లోక మాట టక 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 మాట్లాడతాను. కొంతమంది అయితే అయ్యే ఉండవు, ఇవి ఉండవు. ఇంకా అర్థమైందా? ప్రార్థన ఉండదు. కాబట్టి పిల్లలు ఆలోచన చేయండి. లోక మాటలు కాదు కానీ నిత్య జీవ మాటలు. అందుకే మెసేజ్ అంటారు శిష్యులు, నిత్య జీవ మాటలు నీ యొద్ద ఉండగా నీ ఎక్కడికి వెళ్ళుదము. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవ మాటలు నీ నోట నుండి రావాలి, స్తుతించాలి. అదే చనిపోయిన వారు ఉన్నారనుకోండి, వింటారు కానీ వాళ్ళు పరలోకి వచ్చేవాళ్ళు కాదు కాబట్టి, విడవబడేవాళ్ళు కాబట్టి, విడవబడే వాళ్ళు లిస్టులో ఉన్నాయి కాబట్టి వాళ్ళ పేర్లు ఎంత చెప్పినా లోపడరు, ప్రార్థన చేయరు. అర్థమైందా? వాళ్ళకి ఎప్పుడు కూడా సెల్ ఫోన్ మీద మనసు ఉంటుంది అనమాట. ఆడుతూ ఉంటారు, కుదురుగా ఉండనే ఉండదు. వాళ్ళ అమ్మ కూడా ఏమన్నాం, వాళ్ళ నాన్న కూడా ఏమన్నాం. అలా చూసి నరకానికి వెళ్ళిపోనిలే, నేను అందుకే కదా కొనిచ్చింది, పరలోకం రావాలని కొనిచ్చానేంటి చూసుకొని. ఎక్కడ చూసిన రోడ్డు మీద చూసినా వాళ్ళ నాన్న వెనకో బండి మీద కూర్చొని, వాళ్ళ అమ్మ బండి వెనక కూర్చొని సెల్ ఫోనే. అర్థమైందా? వాళ్ళ అమ్మ వంట చేస్తూ ఉంటే సెల్ ఫోన్. ప్రార్థన చేసుకుని వాళ్ళ అమ్మ సెల్ ఫోన్. అర్థమైందా? సెల్ ఫోనే వాళ్ళు. అందుకనే వాళ్ళకి బైబిల్ చేతిలో కనపడదు. ఎప్పుడు బైబిల్ ఎప్పుడు చేతిలో ఉందా? ఉండదు. వాక్యం ఎప్పుడు ఇంటి చేతిలో ఉండదు, సెల్ ఫోన్ ఉండదు. వీళ్ళు సర్ప సంతానం, వీళ్ళు సాతాను పిల్లలు, వీళ్ళు ఇలాంటి వీళ్ళందరూ దయ్య పిల్లలు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఆత్మ సంబంధ విషయాలు మనసు లేదు. జీవించున్నారన్న పేరుంది కానీ మృతులే. ఎప్పుడు కూడా లోకం మీద మనసు, కాలిపోయే లోకం మీద మనసు, కాలిపోయే లోకస్తుల మీద మనసు, కాలిపోయే లోక సంబంధమైన వాటి మీద మనసు. ప్రార్థన మీద మనసు ఉండదు, వాక్యం మీద మనసు ఉండదు. చివరి సమయంలో అలా ఉన్నవాళ్ళే తెల్లవారుజామున
వాక్యం మీద ప్రార్థన మీద మనసులో ఎత్తపడతారు, ఆయన నమ్మనిస్తారు. ఆయన మీద మనసు కలిగిన వాళ్ళు ఆయన దగ్గరకు వస్తారు. నీ మనసు ఎక్కడుంటే అక్కడికి వస్తావు. అర్థమైందా నీకు? ఇప్పుడు నువ్వు డైరీ ఫార్ సెంటర్ వెళ్తున్నావు అనుకోండి, నీ మనసులో ఏముంది? డైరీ ఫార్ సెంటర్ ఉంది. నువ్వు డైరీ ఫార్ సెంటర్ అలా వెళ్ళిపోతావు. నీకు పసలపూడి వెళ్ళాలని, పసలపూడేనా? మనసు పసలపూడిలో ఉండదు, అలా పసలపూడి వెళ్ళిపోతుంది. మనసులో ఏదుంటే అక్కడికి వెళ్ళిపోతారు. లేదా ఇక్కడ మీ మనసులో రాజమండ్రి వెళ్ళాలనుకుని రాజమండ్రి వెళ్తావు. మనసు, ఈ మనసులో రాజమండ్రి వెళ్ళాలని ఉంది, నువ్వు అలాగా మనసులో రాజమండ్రి పెట్టుకుని వెళ్ళిపోతుంటావు, వెళుతుంటావు నువ్వు. అలాగే ఇక్కడ కూడా ఆత్మ సంబంధమైన వారి మనసు కూడా ఎప్పుడు ఆయన మీద ఉంటుంది కాబట్టి అక్కడికి వెళతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఎబ్రిలు రాసిన పత్రికలో మాట రాయబడిన దాన్ని చదువుకొని మనం ముగించుకుందాం. ఎబ్రిలకు రాసిన పత్రిక, ఎబ్రిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరముండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములు యాత్రికులమైనామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతులందరి ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరుచున్నారు కారా. వారు ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశమును జ్ఞాపకం ముందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. హల్లెలూయా. అందుకని వీళ్ళెప్పుడు కూడా ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకుని ఉంటారు. అందుకనే ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకున్న ఎడల ఆ దేశమునకు వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఆ దేశాన్ని మర్చిపోకుండా మనసులో పెట్టుకొని ఆ దేశం మీద మనసు కలిగిన వాళ్ళు ఆ దేశానికి వెళ్తారు. హల్లెలూయా. భూ సంబంధం వాటి మీద మనసు కలిగిన వాళ్ళు విడవబడతారు. కాబట్టి పిల్లారా, నువ్వు వాక్యం విని దానికి లోబడుతూ ఉన్నట్లయితే, అందుకనే శరీరం మారాలంటే లోబడితేనే శరీరం మారుతుంది, లోబడకపోతే శరీరము మారదు. నీ శరీరం మార్పడేది గొప్ప అద్భుతం. ఆ అద్భుతాన్ని చూడాలంటే లోబడిన వాళ్ళకే. పేతురు ఒక అద్భుతాన్ని చూశాడు. వలలో చేపలు ఏమీ పడలా, మరలా లోబడినప్పుడు అద్భుతాన్ని చూశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరణం లేని శరీరం పొందుకోవడం ఒక గొప్ప అద్భుతం. సర్వశక్తిమంతుడు మోషేకు చెప్పినప్పుడు మోషే ఆ కర్రను కింద పడేయగానే ఏమైపోయింది చెప్పండి? అది ఒక సర్పం వలె మారిపోయింది. లోపడినప్పుడు ఏం జరిగింది చెప్పండి? ఒక అద్భుతము. అదే మరలా ఏమైపోయింది? మరలా కర్రగా మారిపోయింది. లోబడినప్పుడే. పిల్లారా, సర్వశక్తిమంతుడు ఏమి చెప్పాడు దానికి చేసినప్పుడు అద్భుతాన్ని చూశాడు. అలాగే నువ్వు కూడా లోబడినప్పుడు ఈ శరీరం మార్పు అనే ఒక అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. అందుకనే జీవ మరణములు నాలుక వశములో ఉన్నాయి. నువ్వు నిరంతరం నీ నాలుగుతో ఆయన స్తుతిస్తూ విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ స్తుతిస్తూ ఉంటే ఎత్తబడతావు. కానీ నీ నాలుక ఆయన స్తుతించకుండా, ఆయన మహిమపరచకుండా, లోకం మీద మనసుంచి లోకాన్ని గురించి నీ నాలుక మాట్లాడుతూ ఉన్నట్లయితే నువ్వు మరణములో ఉన్నావని గుర్తించుకో. నీ నాలుకను బట్టే నీకు తీర్పు ఉండదు. నీ నాలుకను బట్టే నీవు జీవించడమో అంటే ఎత్తబడి జీవించడమో లేకపోతే విడవబడి మరణించడమో నీ నాలుక మీద ఆధారపడి ఉండదు. గుర్తుపెట్టుకో. నీ నాలుక ఎలా ఉందో చూడు. ఎలా పడితే అలా ఉపయోగించకూడదు. నీ నాలుక తాటి మట్టలాగా వేసుకొని నీ నాలుక, అదే తాటి మట్ట తెలుసా? తాటి ఆకునికి దగ్గర ఇంత పేద మట్ట ఉంటుంది అనమాట. తర్వాత దానికి ఆకు ఉంటుంది అనమాట. ఆ మట్టల్ని చీల్చి
ఏం చేస్తారు తెలుసా? పల్లెటూళ్ళలో పాకలకి కట్టేసుకుంటారు తాళ్ళులాగా. అది నాలుగా తాటి బట్టలా వేసుకుని ఏ మాటలు మాట్లాడుతున్నావు చూసుకో, ప్రేమతో కూడిన మాటలు స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఈ నాలుకే. అందుకనే జీవ మరణాలు నాలుక వశము. ఈ మత్స్యాగ సంఘాల నుండి బోధలు ఉన్నాయి, మరణపు బోధలు చేస్తున్నారు, దుర్బోధలు చేస్తున్నారు. వాళ్ళ నాలుకను బట్టి వాళ్ళు మరణంలో ఉన్నారు, విడవబడతారు. బ్రహ్మంగారు సంఘాల్లో కొంతమంది వాళ్ళ నాలుక వాక్యాన్ని గురించి దుర్బోధలు చేస్తున్నారు, వాళ్ళు మరణంలో ఉన్నారు వాళ్ళు. కానీ మన మాటలు నిత్య జీవపు మాటలు. మన నాలుక ఆయన స్తుతించడానికి ఉపయోగిస్తున్నాం. నీ నాలుక ఎందుకు ఇచ్చాడంటే ఆయన స్తుతించడానికి. వేళ్ల పాలనలోకి వెళ్ళినప్పుడు ఆయన స్తుతిస్తూ ప్రార్థిస్తూ పాటలు పాడుతూ, క్షమించండి, పాటలు పాడుతూ ప్రార్థిస్తూ కాదు, పాటలు పాడుతూ స్తుతిస్తూ ఆ నాలుగు అలాగా వాడబడుతుంది ఆయన కోసం. కానీ నాలుగు ఇక్కడ వాడబట్టలు అలాగా ఆయన కోసం. అలాగ వాడబడకుండా ఈ నాలుక లోక సంబంధమైన వాటి బాగా మున్సిపాలిటీ వాళ్ళు చీపిరి ఎలాగ ఉపయోగపడుతుంది, నీ నాలుక లోకంలో అలాగ ఉపయోగపడుతుంది. నీ నాలుక లోకంలో మురికి పెంట చెత్త దానికి ఉపయోగించడానికి ఉపయోగిస్తారు మున్సిపాలిటీ వాళ్ళు ఆ చీపురి. ఈ నాలుగు కూడా అలాగా లోక మాటలు మాట్లాడడానికి, లోక మాటలు చెప్పడానికి, అంటే వ్యర్థమైన మాటలు, క్షేమాభివృద్ధికరమైన మాటలు మాట్లాడాలి. కానీ దుర్భాషలు మాట్లాడుతుంటాం. దుర్భాష ఏది మీ నోట రానీకుడి. వ్యర్థమైన మాటలు ఏవి కూడా నీ నోట. కానీ వ్యర్థమైన మాటలు ఇక్కడ చర్చిలో మాత్రం నటిస్తావు, మంచివాడిలాగా మంచిదానిలాగా భయభక్తులు కలిగి ఉన్నట్టుగా, మంచి ప్రార్థనా పరురాలు ఉన్నట్టుగా, ఇక్కడ చాలా ఏదో వాక్య ప్రకారం నడుస్తున్నట్టుగా నటన, అది వేషధారణ. ఇంటి దగ్గర మాత్రం అసలు స్వరూపం ఉంటుంది. ప్రార్థన చేసుకో, బైబిల్ చదవు, ఇంట్లో వాళ్ళ మీద తిరగబట్టం, కేకలు వేయడం, తల్లిదండ్రుల మీద తిరగబట్టం, ఓర్పు సహనం లేకుండా అరవడం, భార్య మీద అరవడం, భర్త మీద అరవడం, పిల్లల మీద అరవడం. ఇక్కడ మాత్రం చాలా ఓర్పుగా ఉన్నట్టుగా, చాలా సహనంగా ఉన్నట్టుగా నటన. నటించావంటే నువ్వు వేషధారివే. వేషధారి ఏం చేస్తాడు చెప్పండి? మా ఊర్లో వేషధారి బుడబక్కలు వచ్చేవారు, వేషం వేసుకునేవారు. ఉదయాన్నే లెగిసి ఎక్కుతామని లెగిసి వేషం వేసుకొని ఊళ్ళోకి వెళ్ళిపోయి అక్కడ ఇక్కడ ఈ బట్టలు అయిన తెచ్చుకొని అవన్నీ కూడా వేషం తీసేసి కూర్చొని కుట్టుకొని మళ్ళీ వాటిని మార్కెట్లో అమ్మేస్తారన్నమాట. ఆ వేషం తీసేస్తాను. నువ్వు కూడా అంతే. నువ్వు అసలు స్వరూపం ఇంటి దగ్గర వేరుగా ఉంటుంది, అర్థమైందా? అసలు రూపం వేరుగా ఉంటుంది. నీ నాలుకంతా ప్రార్థన ఉండదు, ఏముండదు, స్తుతించడం ఉండదు, ఏముండదు. సహనం లేకుండా, ఓర్పు లేకుండా, భార్య మీద కేకలేయటం, పిల్లల మీద కేకలేయటం, భర్త మీద కేకలేయటం, గొడవలు, కలహాలు, సమాధానం ఉండదు. ఏమండి, విరోధం ఉండడం, ముఖం ఎత్తి పట్టుకొని ఉండడం, భార్యను చూసి ముఖం తిప్పుకోవడం. ఇక్కడ మాత్రం ఏదో గొర్రె పిల్లలు కాదు నటిస్తావు. క్రూరమైన తోడేలంట పై గొర్రె చర్మం ధరించుకొని వీళ్ళు వేషధారులు అన్నాడు ఆయన. ఇంటి దగ్గర మాత్రం ప్రార్థన ఉండదు, తగ్గింపు ఉండదు, అలగడం, అన్నీ అసలు రూపం అంతా ఉంటుంది. నేను ఒక్కరినట్లేదు, అందరు చాలామంది అంతే. ప్రార్థన చేసుకోరు, మోకరిల్లరు, ఏమీ ఉండదు. ఇక్కడికి వచ్చేటప్పటికి చాలా వేషధారణ. మోసపోతావు. గారు వేషధారులు చివరి వరకు ఉండరు. వాళ్ళు ఏదో ఒక తప్పు పట్టుకొని వాక్యములో కానీ, సేవకుడి మీద కానీ, సంఘంలో కానీ ఎవరొకరి మీద తప్పు పట్టుకొని ప్రార్థన రాకుండా ఉండడము, లేకపోతే భార్య మీద తప్పు పట్టుకోను, పిల్లల మీద తప్పు పట్టుకోను, భర్త మీద తప్పు పెట్టుకోను, ప్రార్థనకు రాకుండా ఉండడం. ఏమండి, అలాగే చివరికి రక్షణ పోగొట్టుకుంటాడు, తిరుగుబాటు చేస్తాడని చెప్పాడు బ్రహ్మంగా. వేషధారిగా ఉండకుండా ఇక్కడ నువ్వు ఎంత భక్తిపరుడు భయభక్తులు కనబడతావు, ఇంటి దగ్గర కూడా అదే విధంగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసుల మధ్య ఎలా ఉంటావు, ఇంటి దగ్గర కూడా అలాగ ఉండాలి. అర్థమైంది మీకు? వాళ్ళు నిజమైన విశ్వాసులు అంటారు. బంగారం ఎలా ఉంటుంది చెప్పండి? ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది బంగారం. కానీ రోల్డ్ గోల్డ్ చెట్లో పెడితే బాగానే ఉంటుంది, బయట తీసుకున్న రోజులు వాడేమనుకోండి ఏమైపోద్ది, పోతే. నువ్వు కూడా అంతే, రోల్డ్ గోల్డ్. ఇక్కడ ఉన్నప్పుడేమో చాలా
బంగారంలా కనపడతావు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత వెలిసిపోయి రాగి ముక్కలాగో ఏది రాగి ముక్కలాగో ఎరప ముక్కలాగా అసలు రూపం బయటకు వచ్చారు. ఒక ఆవిడ మా ఆయనండి ఏదో ఇప్పుడు కాదు ఇంతకుముందు కావిడనేది మా ఆయనండి ఇక్కడ చాలా నటిస్తాడండి, మీ దగ్గర చాలా వినయంగా గౌరవంగా చాలా భక్తి ఉన్నట్టుగా నటిస్తాడండి. ఇంటి దగ్గర ఉండదండి ఆయన రూపం. ఏమంటే కారాలు మీరాలు నిరుతూ ఇక్కడ ఏదో ఓర్పు పంతులాగా సహనం ఉన్నట్టుగా ప్రేమ కలిగినట్టుగా మగాళ్ళ గురించి చెప్తున్నాను, మీరు నవ్వకండి. ఆడోళ్ళు కూడా ఉంటారు చాలా మంది అలాగా. ఇలా ఉంటాడు కానండి ఇంటి దగ్గర కారాలు మేరాలు నివరుతుంటాడండి మామే చల్లడానికి. వేషధారులు వీళ్ళు. ఇక్కడేమో భార్య అంటే ప్రేమ ఉన్నట్టుగా, పిల్లలంటే ప్రేమ ఉన్నట్టుగా, మర్యాదగా తగ్గించుకుంటున్నట్టుగా నటించొద్దు సుమా. నువ్వు మనుషులను దృష్టిలో పెట్టుకుని మనుషులు కనబరుచుకున్నావు తప్ప క్రైస్తవులు ఉన్నారు కదా అని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు అసలు రూపం బయటకు వచ్చావు. అలా ఉండకూడదు. ఇంటిలోనూ ఆత్మ సంబంధం ఇంటిలో ఎలా ఉంటున్నావు నీ సొంత ఇంటిలో కూడా ఇదే విధంగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ ఎలాగైతే నువ్వు ప్రార్థిస్తున్నావో ఇంట్లో కూడా ప్రార్థించాలి. ఇక్కడ ఎలాగైతే వాక్యం వింటున్నావో అక్కడ అలాగ ఉండాలి. ఇక్కడ ప్రేమ కలిగి ఎలా ఉన్నావు అక్కడ అలా ఉండాలి. ఇక్కడ సమాధానం కలిగి ఎలా ఉన్నావు అక్కడ కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అక్కడంటే పాస్టర్ గారు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు కాబట్టి నేను ఊరుకున్నాను. ఏమనకుండా అలా నటించా మంచిగా నీ మీద ప్రేమ ఉన్నట్టుగా. ఇప్పుడు పాస్టర్ గారు లేరు కదా మన ఇంట్లో, విశ్వాసులు లేరు కదా, ఇప్పుడు ఎక్కడ పోతా నువ్వు? అదొక రకమైన అక్కడ అసలు స్వరూపం వచ్చారు. అది ప్రమాదం. ఇలాంటి వాళ్ళకే ప్రమాదం. ఇలాంటి వాళ్ళే ప్రమాదంలో పడతారు. ఇలాంటి వాళ్ళు చివరి వరకు ఉండరు. నేను చెప్పడం కాదు, బ్రహ్మం గారు చెప్పారు ఆ మాట. వేషధారి వింటున్నట్టుగా నటిస్తాడు, ప్రార్థన చేస్తూనే నటిస్తాడు, ప్రేమ కలిగి నటిస్తుంటాడు, అంత నటనే. కానీ ఏదో ఒక సమయంలో అతడు నీతిమంతుడు అన్నట్టుగా నటిస్తుంటాడు, కరెక్ట్ అన్నట్టుగా నటిస్తుంటాడు. కానీ ఏదో ఒక సమయంలో ఏదో పట్టుకొని అతడు తిరుగుబాటు చేసి అతడు రక్షణ పోగొట్టుకుంటాడు. అదే ప్రమాదం అని చెప్పాడు ఆయన. నిజమైన విశ్వాసి చివరి వరకు కదల్చబడ్డాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. చివరి వరకు ప్రార్థిస్తాడు. ఏదో నటించడం కాదు. ప్రార్థన ఎల్లప్పుడూ నీ నాలుక దేనికి వాడబడుతుందో చూసుకోవాలి. ఇది ఒక వస్తువు. నువ్వు ఇంట్లో గిన్నెని వండడానికి ఉపయోగిస్తుంటావు, గ్లాసుని తాగడానికి మంచి వాటికి ఉపయోగిస్తుంటావు. అలాగే నాలుకను కూడా ఆయన కోసం ఉపయోగిస్తే అది ఎత్తబడతావు. కానీ నాలుకను గనక మరణానికి ఉపయోగిస్తుంటే దూషణకరమైన మాటలు మాట్లాడడానికిని, బూతులు మాట్లాడడానికిని, వాళ్ళకి వీళ్ళకి మధ్య గొడవలు పెట్టడానికిని, విభేదాలు పెట్టడానికిని, కొందేలు చెప్పడానికిని, వాళ్ళు వీళ్ళు ఎవరు కలిసి ఉంటే చక్కగా వాళ్ళకి ఏం పెడదాం వీళ్ళకని ఓరం లేక వాళ్ళకి సహోదరి సహోదరుల మధ్య ఏదో ఒక గొడవ పెట్టడం, లేకపోతే లేపడం. ఈ నాలుకంతా అలా ఉపయోగించే వాళ్ళు మరణంలో ఉన్నారు. ప్రార్థన లేదు వీళ్ళకి, వీళ్ళు విడిచిపెట్టబడతారు. భూమి మీద ఇవి జరుగుతాయి అనమాట. ఈ వర్తమానం మీద మీకే అనుకోకండి, ఇది భూమి మీద ఉన్న వధువుకి విడవబడే వారికి సంబంధించిన వర్తమానం. హల్లెలూయా. అందుకనే ప్రపంచవ్యాప్తముగా ప్రపంచంలో వధువు గురించి మాట్లాడుతున్న వర్తమానం ఇది. ఎల్లప్పుడూ ప్రార్థిస్తున్న వధువు ఎత్తబడతాయి. వధువు అనగానే మనమేలే అనుకోకండి. ఇందాక చెప్పాను, ఇంటి దగ్గర ఒకరికి ఇక్కడ ఒకరు, ప్రపంచవ్యాప్తంగా వధువుకు సంబంధించిన మాటలు ఇవన్నీ. నీవు ఉంటే ఆ విధంగా సరిదిద్దుకో, మార్చుకో. హల్లెలూయా. కాబట్టి నాలుక ఎలాగ వాడబడుతుందో ఆలోచించుకో, మేలుకరమైన వాడికి. అంతేగాని మున్సిపాలిటీ వాళ్ళు మురికిలో చెత్తలో వాడే చీపురులాగా నీ నాలుక లోక మాటలకి, పాప మాటలకి, దూషణ మాటలకి, మురికి మాటలకి, కంపు కొట్టే మాటలకి నీ నాలుక వాడబడుతున్నట్టయితే నరకము తప్ప నీకు మరేమీ లేదు. అందుకే ఆ నరకాన్ని నీ డిగ్రీలు, నీ చదువులు, నీ కాలేజీలు, నీ పనులు, నీ ఉద్యోగాలు, నీ డబ్బు, నీ హోదా ఏవి నిన్ను రక్షించు చాలవు. నీ నాలుక, ఆ ప్రార్థన కలిగిన నాలుక నేను పైకి తీసుకెళ్తుందా? ఆయన నమ్మనిస్తాడు. తల్ల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు నాయనా, స్తోత్రములు నాయనా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థించలేని మా జీవితం పాపంబులో పాడిపోకుండాను పరిశుద్ధాత్మన్మాయ్ ప్రార్థించ నేర్పించు యావే. ప్రార్థించే వారిని ఆ ప్రార్థన పాపంలో పడకుండా కాపాడుతుంది. ఆ ప్రార్థన నీ నాలుక పాపములో, నాలుక ద్వారా నువ్వు పాపం చేయవు, నాలుక ద్వారా పాపం మాటలు పలకవు. నీ కోపం వస్తే ఏం మాట్లాడతావు, ఏం చేస్తావో తెలీదు. అదే ప్రార్థనా పరుడుగా ఉంటే సహనము కలిగి మంచి మాటలు మాట్లాడతావు. హల్లెలూయా. యవ్వనస్తులైన మీరు ప్రార్థన చేస్తున్నారా? సెల్ ఫోన్ ముందేసి కూర్చుంటున్నారా? ఆ తల్లి కూడా చెప్పదు, ఆ తండ్రి కూడా చెప్పడు. ఆ సెల్ ఫోన్ చేతిలో నుండి తీయదు. చూసుకొని చెడిపోని ఆడుకుంటున్నారు తల్లిదండ్రులు. వీడియో గేమ్లు ఆడుకోనిలే. నువ్వు తల్లిదండ్రులు లోపడుతున్నావో లేదో ఆలోచన చేసుకో. యవ్వనస్తుడా, యవ్వనస్తురాలా, తల్లిదండ్రులు లోపడుతున్నావా? వాళ్ళు వీడియో సెల్ ఫోన్లు చూడొద్దు, లేకపోతే ప్రార్థన చేసుకో. సెల్ ఫోన్లు వాక్యం విను అని చెప్పినా నువ్వు వినకుండా నాకు చదువు ముఖ్యం, నీకు చదువు విలువ తెలీదు, సెల్ ఫోన్ విలువ తెలీదు అంటున్నావేమో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.